రాష్ట్ర ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి గారు నిన్న ఎప్పుడు ఆనవాయితీగా సర్క్యూట్ హౌస్లో పరిశ్రమల గురించి, ఐటీ రంగం గురించి, రైల్వే జోన్ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అద్భుతమైనటువంటి గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఒక సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు అందించారు. జనసేన పార్టీ ఏదైతే నిన్న ఐటీ మంత్రి గుడివాడ అమర్ గారు మాట్లాడినటువంటి, ఆయన చెప్పినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో, ఐటీ పరిశ్రమలు, అలాగే భారీ పరిశ్రమలు కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే మేము అగ్రగామిగా ఇవాళ అద్భుతంగా మేము తీసుకొచ్చామని చెప్పి ఏవైతే కళ్ళబొల్లి కబుర్లను చెప్పారో, మేము బహిరంగ చర్చ సిద్ధమని ఏదైతే గుడివాడ అమర్ చెప్పారో, జనసేన పార్టీ మంత్రి గుడివాడ అమర్ యొక్క ఛాలెంజ్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉంది. ఐటీ రంగం భారతదేశంలోనే 9.2 వృద్ధిలో ఉంటే పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 31% అభివృద్ధిలో ఉంది ఎగుమతుల్లో. మరి మన ఆంధ్రాలో ఐటీ పరిశ్రమలు ఎంత వృద్ధిలో ఉన్నాయి? 0.14. నక్కకి నాగలాగా అనుకున్నంత తేడా ఐటీ రంగంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంత అట్టడుగున స్థాయిలో ఉంది. అంటే ఒక్క స్టార్టప్ కంపెనీలే 100కు పైగా మూతపడిపోయినాయి. ఉన్నటువంటి కంపెనీలు మూతపడ్డం, పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందరకు రాకపోవడం, ఈ అరాచక పాలన, దోపిడీ పాలనను భయపడి పెట్టుబడిదారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా. 700 మంది ఉద్యోగస్తున్నటువంటి ఏదైతే ఐబిఎం కంపెనీ ఉందో, ఆ ఐబిఎం కంపెనీ కాస్త సాగనంపింది ఈ ఐటీ మంత్రి కాదా? హెచ్ఎస్బిసి 3,500 ఉద్యోగాలు ఉన్నటువంటి హెచ్ఎస్బిసి కంపెనీ ఎవరి వల్ల ఇవాళ విశాఖ నుంచి తరలి వెళ్ళిపోయింది? 3,500 ఉద్యోగాలు ఉన్నటువంటి సంస్థ విశాఖను విడిచి ఎందుకు వెళ్ళిపోయింది? ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ విస్తరణలో భాగంగా వచ్చింది, కానీ వీళ్ళ యొక్క కొత్తగా తీసుకొచ్చి స్థాపించిన కంపెనీ అని అడుగుతుంది జనసేన పార్టీ. మీరు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డిసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ ఏదైతే ఉందో, ఆ పాలసీని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన మాట వాస్తవం కాదా? అనేకమైన పాలసీలు ఉంటే ఆ ఐటీ పాలసీల్ని, పారిశ్రామిక ప్రోత్సాహించేటువంటి పాలసీల్ని వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో అమలు చేసిందని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది. ఏంటి మీరు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇండస్ట్రీస్కి విద్యుత్ ప్రోత్సాహకం కింద యూనిట్కి పక్కన్నటువంటి రాష్ట్రం ₹1.25 సబ్సిడీ ఇస్తుంటే, బెంగళూరులో ₹1.30 సబ్సిడీ ఇస్తుంటే, ఆంధ్ర రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలకు కానీ, ఐటీ కంపెనీలకు కానీ పైసా కూడా విద్యుత్ రాయితీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఏ విధంగా ఇవాళ నేను అదాని డేటా సెంటర్ని మేము తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వంలో 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో
5 గిగాబైట్స్తో పెడతానటువంటి అదానీ డేటా సెంటర్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 300 మెగాబైట్స్కే మేము పెట్టుబడి పెడతామని చెప్పి ఎందుకు ఆ సంస్థ, అంత పెద్ద సంస్థ వెనక్కి తగ్గింది? ఎవరి వల్ల తగ్గింది వెనక్కి? ఇప్పటికీ అదానీ డేటా సెంటర్ అక్కడ పనులు ఇవ్వాలా మొదలైనయా? విశాఖని ఐటీ హబ్గా తీర్చిదిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం కాదా? ఏది ఉన్నటువంటి ఐటీఎల్స్కి కనీసం బస్సు సౌకర్యం లేదు. అక్కడికి వెళ్ళేటువంటి ఉద్యోగులకి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీధి దీపాలు వెళ్ళే పరిస్థితి. వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు ఇవ్వలేని పరిస్థితి. సీతందార్ దగ్గర ఉడా కాంప్లెక్స్లో స్టార్టప్ కంపెనీలు పెడతానని చెప్పి ప్రకటనలు పలికితే స్టార్టప్ కంపెనీలు రాకపోగా, పెట్టిన 2-3 ఎత్తుపోగా ఇవాళ బ్యూటీ పార్లర్లు వెలిసినాయి అక్కడ. ఇది ఈ యొక్క గుడివాడ అమర్ గారు ఐటీ కంపెనీల గురించి చెప్తున్నటువంటిది. పరిశ్రమలకు వద్దాం. పరిశ్రమలు ఏవైతే ఇవాళ తీసుకొచ్చాయని చెప్పన్నారో ఈ రాష్ట్రంలోనే కాదు, జిల్లాలో అయినా కానీ మంత్రి గుడివాడ అమర్ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్క పరిశ్రమను తీసుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే నిబంధన ఉందో, ఎక్కడైనా కానీ విశాఖ జిల్లాలో నేను మంత్రి గుడివాడ అమర్ వల్ల ఇక్కడ ఉద్యోగం నాకు లభించింది, ఈ పరిశ్రమ తీసుకొచ్చారు, అయితే ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగం కల్పించారని చెప్పి గుడివాడ అమర్ చెప్పగలరా అని చెప్పి జనసేన పార్టీ బహిరంగ సవాల్ విసురుతూ ఉంది. వీళ్ళు చేసింది ఏంటంటే మంత్రి గుడివాడ అమర్ ఫార్మాసిటీ ఏదైతే ఉందో, పరవాడ ఫార్మాసిటీ, పూడిమడకలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ కానీ, లేదనంటే అచ్యుతాపురంలో ఉన్నటువంటి కంపెనీ కానీ, వీటిలన్నిటికీ కూడా డెక్కన్ కెమికల్స్, పాయిక్రాపేటలో ఉన్నటువంటి డెక్కన్ కెమికల్స్ కానీ, అలాగే నక్కపల్లిలో ఉన్నటువంటి హెట్రోడ్రగ్స్ కానీ, వీటిలన్నిటికీ కూడా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలకి బొగ్గు సప్లై చేసేటువంటి కార్యక్రమం, వ్యాపారం చేసుకున్నాడు ఈ గుడివాడ అమర్. కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకోవడానికి ఎవరైతే ఈ ఫార్మా కంపెనీలు కానీ ఉన్నటువంటి కంపెనీలు కానీ సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. బొగ్గు కొనుగోలు, బొగ్గు సప్లై నేను నా యొక్క క్వార్టరీ సప్లై చేస్తామని చెప్పి కనీసం 5 ఏళ్లలో సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో అనకాపల్లిలో కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో కానీ ఎక్కడైనా మంత్రి గుడివాడ అమర్ వెచ్చించినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పి మన జనసేన పార్టీ అడుగుతూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, వీళ్ళు ఏషియన్ పెయింట్స్ తీసుకొచ్చాను, అపోలో టైర్స్ తీసుకొచ్చానని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒప్పందాలు అవి కార్యరూపం దాల్చి అప్పుడు శంకుస్థాపన చేస్తే ఇప్పుడు గృహప్రవేశాలు చేశారు. ఇవి ఈ మహానుభావుల వల్ల, వైసీపీ ప్రభుత్వం వల్ల వచ్చినటువంటివి కాదు. ఎస్సీజెడ్లోని, అచ్యుతాపురం ఎస్సీజెడ్లోని, ఫార్మా కంపెనీల్లోని, ఫార్మాటికల్స్ కంపెనీల్లోని, అన్నిటిలోని ఎక్కడైనా కానీ ఈ మంత్రి గుడివాడ అమర్ స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వాసులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతకి భరోసా ఇచ్చి ఒక పరిశ్రమను తీసుకొచ్చారని చెప్పి ఎక్కడైనా చెప్పగలరా? కేవలం ఆర్ఈసీఎస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ బినామీ అయినటువంటి బొడ్డేటి ప్రసాద్ సారథ్యంలో 100 కోట్ల రూపాయలు ఆర్ఈసీఎస్లో దోచుకున్నటువంటి మాట ఇవాళ బహిర్గతంగా అందరికీ తెలుసు. నిన్న ఆయన ఏమంటారండి, ఇది చాలా కీలకం. మంత్రి గుడివాడ అమర్ అందరికీ భగవంతుడు తలరాత రాస్తాడు, నాకు జగన్మోహన్ రెడ్డి తలరాత రాస్తాడని. ఎస్, ఇది వాస్తవం. జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి తలరాత రాసింది దేనికో ఇప్పుడు తేటతెల్లం చేయబోతా ఉంది. మంత్రి అమర్కి తలరాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాశారో తెలుసా? గంగవరం పోర్ట్లో
స్క్రాప్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రాప్ అంతా కూడా అక్రమంగా తరలించి అదంతా కూడా మాకే ఇవ్వాలని చెప్పి కాంట్రాక్టు ఇదే గుడివాడ మంత్రి అమర్ వాళ్ళ బినామీ అయినటువంటి బొడ్డేటి ప్రసాద్, ఎక్స్ జెడ్పీటీసీ చిక్కాల రామారావు, చిన్న సీను, వీళ్ళు నలుగురు కలిపి 200 కోట్ల రూపాయలు గంగవరం పోర్టులో స్క్రాప్ ద్వారాగా అక్రమంగా సంపాదించారని చెప్పి, దోచుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయానికి సాక్షాత్తు విశాఖ జిల్లా ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, విజయనగరం జిల్లా మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేస్తే ఏ స్థాయిలో దోచుకున్నారో తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమర్ తలరాత మార్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది విస్తన్నపేట భూముల్లో మీ నలుగురు 600 ఎకరాల భూమిని అడ్డగోలుగా దోచుకొని కోట్ల రూపాయలు ఆర్జించారని ఇవాళ ముఖ్యమంత్రి తెలిసిన తర్వాతే కదా మీ తలరాత మారింది.